టీఆర్ఎస్ నేత చెల్మెడ లక్ష్మీనరసింహారావు అగ్రహారం పాల కేంద్రం సీజ్పై మండిపడ్డారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ నిర్ణయాల వల్ల పాడి రైతులు భారీ నష్టాన్ని అనుభవించారని, మిల్క్ చిల్లింగ్ సెంటర్ మూసివేత వల్ల 10 లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన అవసరం ఉందని, లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. మీరు అప్పుడే వచ్చి ఎందుకు స్పందించలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే 11-12 గంటలంటే ఒక 9-10 గంటల సమయం ఈ సీజ్ చేసిన కాలం. అధికారులు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారంటే, పెరిషబుల్ ఐటెం పాల రైతు సుమారుగా 20,000 లీటర్లున్న పాల కేంద్రంలో మరి ట్యాంకర్లకు లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది పెరిషబుల్ ఐటము, సుమారుగా 10 లక్షల వాల్యూ చేసింది, ఇది ఒక రైతు సంస్థకు రైతులకు సంబంధించిన కార్యక్రమం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది అంటే సుమారుగా 1,00,000 మంది రైతులు ఉన్న ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న సొసైటీ. ఆ సొసైటీలో ప్రతి రైతు భాగస్వామే, ఇలా ఎవరు వ్యక్తిగతం కాదు. మరి మీరు అసలు ఎందుకు సీజ్ చేసినారు అనే కారణాలు తెలపకుండా 21 సంవత్సరాల నుండి నడిచే ఈ బల్క్ కూలింగ్ యూనిట్ని మరి అకస్మాత్తుగా వచ్చి మీరు సీజ్ చేయడము, మరి లా అండ్ ఆర్డర్ లా అనేది ఒకటి ఉందా లేదా, కలెక్టర్ గారు కన్సందులో నడుస్తుందా లేదా ఎమ్మెల్యే గారు కన్సందులో నడుస్తుందా అనేది మరి తెలియకుండా మరి మీరు చేస్తూ ఉంటారు. సుమారు 3 గంటలు రైతు సోదరులు ఇలా రస్తారోక చేసి వాళ్ళ డిమాండ్ వ్యక్తపరిచి మరి సాయంకాలం వచ్చే పాలు సుమారుగా ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఫార్మర్స్ కోఆపరేటివ్ తరఫు నుండి 25,000 నుండి 30,000 లీటర్ల పాలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. అంటే ఒక్క పూట వచ్చిందంటే ఎంత తక్కువైనా 12 నుండి 15,000 లీటర్ల పాలు అంటే 50 రూపాయలు, అంటే సుమారు 7.5 లక్షల రూపాయల పాలు రైతు సంపదను ఇలా మీరు చేసిన చర్య ఈ సిరిసిల్ల జిల్లా రైతాంగం, పాడి రైతాంగము నష్టపోయింది అని నేను మీకు ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏ మంచి పని చేసినా ఒక బాధ్యతల అపోజిషన్ పార్టీగా మీకు సహకరించి మంచి పనిలో మిమ్మల్ని అభినందిస్తాం, గౌరవిస్తాం. కానీ భయభ్రాంతులు చేస్తే మాత్రం ప్రజల వెనువెంటే ఉండి దేనైనా తీవ్రంగా ఎదిరించి మేము మిమ్మల్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాము అని ఇలా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాలని మళ్ళొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నాం.